పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయాధ్యాయమైన సాంఖ్య యోగంలోని 7వ శ్లోకము కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిష్ఠితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. భావం: అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికెను, ఓ కృష్ణ, నా యొక్క కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు మరియు ఆందోళన పిడికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీ శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో ఉపదేశించు. 8వ శ్లోకము నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోగముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. భావం: అర్జునుడు ఇంకా శ్రీకృష్ణుడితో ఇలా పలికెను, ఓ కృష్ణ, నా ఒక్క ఇంద్రియములను సృష్టింపజేసే ఈ శోకంని ఎలా తొలగించాలో నాకు తోచడం లేదు మరియు ఈ భూమి పైన ఎదురులేని ఒక సుసంపన్నమైన రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యమును వహించిన నేను ఈ శోకం నుంచి తొలగించబడలేను. 9వ శ్లోకం సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. భావం: సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా పలికెను, ఓ రాజా, ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషికేశుడితో, గోవిందా, నేను యుద్ధం చెయ్యను అని పలికి మౌనంగా ఉండిపోయాడు. ఓం శ్రీ పరమాత్మనే నమః.